ఆదిలాబాద్ జిల్లా పేరు చెప్పగానే గుర్తుకొచ్చేవి దట్టమైన అడవులు, ఎత్తైన కొండలు, గలగల పారే సెలయేర్లు. భిన్నమైన ఆచారాలు, వెనుకబాటుతనం, అడవులే వారి జీవనాధారం. ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా, పాలకులు మారుతున్నా గిరిజనుల బతుకు చిత్రంలో మార్పు మాత్రం రావటం లేదు. ఇది ఆదిలాబాద్ జిల్లాలోని ఆదివాసీల జీవన శైలి. అలాగే తెలుగు భాష మాట్లాడలేని కొన్ని మారుమూల గిరిజన గ్రామాల్లో ఇప్పటికీ వారి ఆచారాలు, సంప్రదాయాలు అనాగరికంగానే కొనసాగుతున్నాయి. ప్రభుత్వం ఎన్ని సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతున్నా వారి జీవన విధానంలో ఎలాంటి మార్పు రావటం లేదు. ఆదివాసీ దినోత్సవం ఎందుకు జరుపుకోవాలనేది ముఖ్యంగా ప్రజల్ని చైతన్యపరచడం, రెండవది ఏంటంటే అభివృద్ధి చేయడం, చైతన్యం చేస్తూ అభివృద్ధి చేయడం, మూడవది చట్టాలు ఏవైతే ఉన్నాయో ఆదివాసులకు గిరిజన చట్టాలు ఏవైతే ఉన్నాయో ఆ గిరిజన చట్టాలను అవగాహన చేయడం, అదే రకంగా సంస్కృతి సాంప్రదాయాలని వాళ్ళు కాపాడేటట్టుగా వచ్చే తరానికి చెప్పడం. కాబట్టి ఇవన్నీ కూడా ఉన్నాయి. కాబట్టి ప్రపంచ ఆదివాసీ దినోత్సవం ఆదివాసులం అందరం కూడా జరుపుకోవాలని కూడా ఈ సందర్భంగా ప్రజల్ని విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఈసారి అధిక మొత్తంలో ఆసిఫాబాద్ నియోజకవర్గంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో నిర్వహించడం జరుగుతుంది. ముఖ్యంగా అదే ఆసిఫాబాద్ స్పెషల్గా తీసుకోవడానికి కారణం ఏంటంటే మొన్ననే ఇటీవల 49 జీవో తీయడం జరిగింది. 49 జీవో వలన దాదాపుగా కుమ్రంభీము జిల్లాలో 339 గ్రామాలు రాబోయే రోజులలో వాళ్ళకు తీరని అన్యాయం జరిగే అవకాశం ఉన్నది. కాబట్టి ఎలాంటి అన్యాయం జరుగుతుంది, వాళ్ళకి ఏ విధంగా నష్టం జరుగుతుంది, ఆ విషయాలన్నీ కూడా చెప్పాలన్న ఉద్దేశంతో ప్రపంచ ఆదివాసీ దినోత్సవం ఆసిఫాబాద్లో రాజ్గౌడ్ సేవా సమితి ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి కుమ్రంభీము జిల్లాకు సంబంధించిన ఆదివాసులు, అదేవిధంగా 339 గ్రామాలకు సంబంధించిన ఆదివాసులందరినీ అధిక సంఖ్యలో తరలి వాళ్లకు చైతన్యం చేయడానికి రాజ్గౌడ్ సేవా సమితి ప్రయత్నం చేయడం జరుగుతుంది. అడవుల జిల్లా, ఆదివాసీ కిల్లాగా పేరు పొందిన ఆదిలాబాద్ జిల్లా గిరిజనులకు పుట్టినిల్లు. అడవులే ఆయుపట్టుగా జీవిస్తూ అటవీ ఉత్పత్తులపై ఆధారపడి జీవనం సాగిస్తున్న ఈ గిరిజనుల జీవన శైలి, సంస్కృతి, సంప్రదాయాలు భిన్నంగా ఉంటాయి. దేశం ఓవైపు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో దూసుకుపోతున్న గిరిజనులు మాత్రం ఇంకా అనాగరిక జీవనం కొనసాగిస్తున్నారు. నేటికి కొన్ని గిరిజన గ్రామాలు అభివృద్ధికి నోచుకోలేక బాహ్య ప్రపంచానికి దూరంగా మగ్గుతున్నాయి. ఆదిలాబాద్ జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతంలో మూఢనమ్మకాలతో కాలం వెల్లదీస్తున్నారు. మారుమూల గిరిజన గ్రామాల్లో కట్టుకోవడానికి ఒంటి నిండా బట్టలు కూడా ఉండవు. మాసిపోయిన జుట్టు, చేతిలో చుట్ట తప్ప వారికి మరొకటి కనిపించదు. గొడ్డు కారం, జొన్న గుట్కా వారికి పరమాన్నం. ఏ కాలంలో చూసినా దాదాపు మంచినీరు దొరకని పరిస్థితి. కలుషితమైన చెలిమల వద్ద నీరు తాగాల్సిన దుస్థితి. ముఖ్యంగా మా యొక్క ఆదివాసీల సంస్కృతి, సాంప్రదాయాలు, ఆదివాసీ యొక్క చట్టాలు, ఆదివాసీల వేషధారణతోటి అనేక కార్యక్రమాలు చేపడుతూ ఒక పండగ వాతావరణంలో నిర్వహించడం జరుగుతున్నది. కాబట్టి ఇంకా ప్రభుత్వాలు ఎంతైతే చేయాలనో అంత చేయకపోవడం చాలా బాధాకరం, విచారకరం. ఎందుకంటే అక్కడక్కడ తూతూ మంత్రంగానే ఇవాళ అధికారులు ఈ యొక్క ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని చేయడం, మేమేమో అధికారికంగా చేయాలి అని చెప్పేసి మేము అనేక సందర్భాల్లో కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేసినప్పటికీ కూడా మా యొక్క ఈ యొక్క దినోత్సవాన్ని జరపడంలో పూర్తిగా విఫలమయ్యారు. కాబట్టి ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆల్రెడీగా ఐక్యరాజ్య సమితి గుర్తించింది. కాబట్టి దీన్ని ఒక పండుగ వాతావరణంలో జరపాలని చెప్పేసి కూడా మేము. ఇదిలా ఉంటే నేటి ఆధునిక యుగంలో కూడా మంచినీరు, విద్యుత్, రహదారులు లాంటి సౌకర్యాలను నోచుకోలేని గిరిజన గ్రామాలున్నాయంటే అతిశయోక్తి కాదు. బాహ్య ప్రపంచానికి దూరంగా తమదైన జీవనం గడుపుతూ సమస్యలతో సాహసం చేస్తున్నారు. విద్య, వైద్యం గురించి చాలామందికి తెలియదు. నాటు వైద్యమే వారికి దిక్కు. సరైన వైద్య సౌకర్యాలు లేక జిల్లాల్లోని ఏజెన్సీ ప్రాంతంలో గిరిజన గ్రామాలు సతమతమవుతున్నాయి. వ్యాధుల తీవ్రతతో ఇప్పటికే పదుల సంఖ్యలో గిరిజనులు మృత్యువాత పడ్డారు. ఇప్పటికైనా ప్రభుత్వ అధికారులు చొరవ తీసుకొని వారి అభివృద్ధికి తోడ్పాటు అందించాలని ఆదివాసీ గిరిజన సంఘాలు కోరుతున్నాయి. అలాగే ప్రతి ఏటా ఆగస్టు 9న ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని గిరిజన సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
ముఖ్యంగా రాజ్గౌడ్ సేవా సమితి గత కలెక్టర్ కార్యాలయంలో 10-15 రోజులు ధర్నా చేసిన తర్వాతనే ఈ 49 జీవో అనేది బయటికి రావడం జరిగింది. దాంతోపాటు కేంద్ర మంత్రులను రాజ్గౌడ్ సేవా సమితి ఆధ్వర్యంలో కలవడం జరిగింది, గవర్నర్ను కలవడం జరిగింది, అదేవిధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కలవడం జరిగింది, స్థానిక అప్పటి ఇన్ఛార్జ్ మంత్రి సీతక్క గారిని, ఇప్పుడు ఉన్న మంత్రి జూపల్లె గారిని కూడా కలిసి 49 జీవో వలన మాకు బాగా అన్యాయం జరుగుతుంది కాబట్టి మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా దీన్ని రద్దు చేయాలని కూడా మేము చెప్పడం జరిగింది. అయితే మా రాజ్గౌడ్ సేవా సమితిని మాటలు విని మరి అర్థం చేసుకొని రాష్ట్ర ప్రభుత్వం దాన్ని కొంతవరకు నిలుపుదల చేయడం జరిగింది. కానీ రాబోయే రోజులలో కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి ఏదైతే 49 జీవోను ఎట్టి పరిస్థితుల్లో కూడా గజిట్ చేయకుండా ఆపేయాలని కూడా పోరాటం చేయాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి ఒకవేళ గజిట్ అయితే ఎవరం కూడా ఏం చేయలేం కాబట్టి ఆ గజిట్ను ఆపడానికి మరి ప్రజల్ని చైతన్యపరుస్తూ రాజ్గౌడ్ సేవా సమితి ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం దగ్గర తప్పనిసరిగా విజ్ఞప్తి చేసి ఈ 49 జీవోను పూర్తిగా రద్దు చేయాలని కూడా కేంద్రంతో చేయడానికి ప్రయత్నం చేయడం జరుగుతుంది. అయితే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన పథకాలు గిరిజనులకు అందని ద్రాక్షగానే మిగిలిపోతున్నాయి. పొరుగు రాష్ట్రాల్లో బీసీలుగా చెలామణి అవుతున్న లంబాడాలు ఇక్కడ ఎస్టీలుగా కొనసాగుతూ తమకు అందే ప్రభుత్వ ఫలాలను పక్కదారి పట్టిస్తున్నారని గిరిజనులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా అటవీ భూములను సాగు చేస్తున్న గిరిజనులకు వెంటనే పట్టాలు అందించాలని, పులుల సంరక్షణ పేరిట గిరిజనులను అడవి నుంచి దూరం చేసే ప్రయత్నాలు విరమించుకోవాలని, కన్జర్వేషన్ కారిడార్ పేరిట ఉన్న 49 జీవోను పూర్తిగా రద్దు చేయాలని గిరిజన నేతలు డిమాండ్ చేస్తున్నారు. రకరకాల పేరుతోటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆదివాసీలను అడవి నుండి వెళ్ళగొట్టి ఇవాళ అనేక మనకు కళ్ళ ముందు కనబడుతున్నాయి. కాబట్టి ఇవాళ 49 జీవోను ఇవాళ తీసుకొచ్చి ఈ రకంగా చేయడం చాలా బాధాకరం. ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మేలుకొని ఏదైతే మీరు తీసుకొచ్చినటువంటి జీవో 49 ఉందో దాన్ని వెంటనే రద్దు చేయాలని చెప్పేసి ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ మరియు ఆదివాసీ సంఘాలు డిమాండ్ చేయడం జరిగింది. ఇప్పటికే ఉద్యమ కార్యాచరణ ఆల్రెడీగా గ్రామ సభ తీర్మానాలు కావచ్చు, ఎంఆర్ఓ ఎఫ్ఆర్ఓలకు మెమోరాండాలు సమర్పించడం కావచ్చు, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా బంధు 28న కలెక్టర్ కార్యాలయం మహాధరణ చేపట్టడం జరిగింది. కాబట్టి తప్పకుండా ఇప్పటికైనా మేలుకొని రాష్ట్ర ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వం మీద నెట్టకుండా, కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం మీద నెట్టకుండా ఆదివాసీల కోసం చిత్తశుద్ధిగా పనిచేయాల్సిన అవసరం ఇవల్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై ఉన్నది. కాబట్టి తప్పకుండా 49 జీవోను రద్దు చేసి ఆదివాసీల సంస్కృతి సాంప్రదాయాలను కాపాడాలని చెప్పేసి మేము ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ రాష్ట్ర కమిటీ తరపున కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేస్తున్నాం.